యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవుడంటే అనుకోవగలిగి జీవించేవారు చేసేది ఇదే. గర్విష్ఠులు ఎప్పటికీ దీన్ని చేయలేరు. బైబిల్ నందు ఇది ఒక గొప్ప వాగ్దానం. దేవుడిచ్చిన బలముతో సాతానును ఎదిరించేవారంటే సాతానునికి భయం. దేవునికి లోబడలేని వారిని సులువుగా సాతానుడు తన వశము చేసుకుంటాడు. దేవునికి లోబడే వారంటే సాతాను పారిపోతాడు. లోబడే విషయంలో మనము దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తే ఆపై సాతానును మనం సులువుగా ఎదిరించవచ్చు. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి లోబడి జీవిస్తూ అపవాది కార్యములు అన్నిటిని ఎదిరించి వాటిని కూల్చివేద్దాం. అట్టి కృపని దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము అన్ని విషయంలో నీకు లోబడి జీవిస్తూ అపవాది యొక్క క్రియలన్నిటినీ లయపరిచేటువంటి వాటిని ఎదిరించేటువంటి ధన్యతను మాకు దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.